సీఎం రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని తప్పుపడుతూ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై నమోదు చేసిన అక్రమ కేసులను నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగుపేటలో మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వైఖరిపై నిరసన తెలుపుతూ రైతులకు మద్దతుగా గులాబీ పార్టీ కార్యకర్తలు జోగిపేట బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నల్ల బ్యాడ్జీలతో మౌన ప్రదర్శనను తెలియజేస్తూ భారీ ర్యాలీని చేపట్టారు. అనంతరం నాందేడ్ అకోలా ప్రధాన రహదారిపై నిరసన ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆరోపించారు. గతంలో ఏ ప్రభుత్వ హయాంలో లేని విధంగా రాష్ట్రంలో కేసుల నమోదు శాతం పెరిగిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దాటవేసే ధోరణితో వ్యవహరిస్తోందని అందోల్ మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు. రైతులకు రైతు భరోసా పేరుతో ఎకరాకు 15,000 రూపాయలు అందిస్తామన్న కాంగ్రెస్ నేడు 12,000 రూపాయలను మాత్రమే చెల్లిస్తామని ప్రకటించడం రైతులను నమ్మించి మోసం చేయడమే అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలుపుకోవడంలో విఫలమైందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్న తప్పులను ఎండగడుతున్నందుకు కేటీఆర్పై అక్రమ కేసులు నమోదు చేసిన ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ హామీ పథకాలను ప్రజలు మర్చిపోయేందుకు ఈ డైవర్ట్ పాలిటిక్స్ను ప్లే చేస్తున్నారంటూ విమర్శించారు. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగానికి రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడమే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. బారాసా వర్కింగ్ ప్రెసిడెంట్పై తప్పుడు ఆరోపణలతో పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. తమకు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం పట్ల పూర్తి విధేయత విశ్వాసం ఉందని, అంబేద్కర్ స్ఫూర్తితోనే ముందుకు వెళ్తామంటూ క్రాంతికిరణ్ పేర్కొన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం పోరాటం చేసేందుకు తమ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న నియంత్రిత విధానాలకు నిరసనగా అధికారంలోకి ప్రజాపాలన అని చెప్పి ప్రజలు ఏం కోరుకుంటున్నారో అదే పాలిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిర్రు కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు. రాజ్యాంగాన్ని అమలు చేస్తామని చెప్పి రాజ్యాంగ బుక్కును చేతిలో పట్టుకొని తిరిగిండ్రు. ప్రతి ఇంటింటికి రాజ్యాంగ బుక్కును సరఫరా చేసిండ్రు. రాజ్యాంగాన్ని ఏది ఉందో రాజ్యాంగంలో ఉన్నదాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం, ప్రజల హక్కుల్ని కాపాడుతాం, ప్రజలకు ఇచ్చిన స్వేచ్ఛను కాపాడుతామని చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. కానీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపల ప్రజలకు ఇచ్చిన మాట తప్పినరు, హక్కుల్ని కూడా హరించేస్తున్నారు. మాట తప్పినందుకు, అడిగినందుకు, ప్రశ్నిస్తున్నందుకు కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రతి పోలీస్ స్టేషన్లో దాదాపు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా బీఆర్ఎస్ కార్యకర్త మీద ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో 5-5 కేసులు ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ సంవత్సర కాలంలో అక్రమ కేసులు నమోదైనాయి. అనేక మంది నాయకులను పోలీస్ స్టేషన్లకు పిలుచుకొని బెదిరింపులకు గురి చేస్తున్నారు. కింది స్థాయిలో ఇట్లా ఉంటే పైన ఉన్న మా పార్టీ నాయకులు కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, కవిత గారి మీద అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఎవరు ప్రశ్నించొద్దు ఈ ప్రభుత్వాన్ని, మీరు చేస్తున్న తప్పు, మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి అని అడుగుతున్నందుకు ఇప్పుడు కేటీఆర్ గారి మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని అందరూ మేము నిరసిస్తున్నాం. దీన్ని నిరసిస్తూ ఈరోజు మేము మా రాజ్యాంగ నిర్మాత, ఈ భారతదేశ ప్రజలందరికీ స్వేచ్ఛ ఇచ్చిన వ్యక్తి, ఈ భారతదేశ ప్రజలకు హక్కుల్ని కల్పించిన వ్యక్తి, హక్కుల్ని కాపాడుకోవడానికి పోరాటం ఒక్కటే శరణమని కూడా చెప్పిన వ్యక్తి, మీ హక్కులకు భంగం కలిగితే పోరాడమని చెప్పిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారికి ఈరోజు అంబేద్కర్ గారు భౌతికంగా మన మధ్య లేరు, కానీ మేము అంబేద్కర్ గారికి, అయ్యా అంబేద్కర్ గారు
మా హక్కులకు ఇట్లా భంగం కలుగుతుంది, కాపాడండి అంటూ ఈరోజు మేము ఈ వినతి పత్రాన్ని అంబేద్కర్ గారికి ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ గారు చనిపోయినారని కూడా మేము అంబేద్కర్ గారు బతుకుండేనే మేము భావిస్తాం. మా బాధల్ని మా కష్టాలని అంబేద్కర్ గారికి చెప్పుకోవడానికి, ఎందుకంటే ఇక్కడున్న వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయి మా బాధలు చెప్పుకునే పరిస్థితి లేదు. మా కష్టాలని ఇది తీర్చండి అని చెప్పి పలానా కోర్టుకు పోతే కోర్టులు కూడా న్యాయం చేసే పరిస్థితి లేదు. అన్నింటిని కూడా మీ గుప్పిట్లో పెట్టుకొని, వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకొని ఇప్పుడు పాలన సాగిస్తుంది ఈ ప్రభుత్వం. అందుకే డాక్టర్ అంబేద్కర్ గారు నాకు న్యాయం చేయండి అని చెప్పి, అయ్యా అంబేద్కర్ మా హక్కులు ప్రసాదించిన రాజ్యాంగ నిర్మాత, మా రాష్ట్రంలో జరుగుతున్న హక్కుల హననాన్ని, హక్కులు కోల్పోతున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొద్దామని ఈ పత్రాన్ని మీ వద్దకు తీసుకువచ్చాము. అంబేద్కర్ గారు ఈ రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతున్నది, ప్రజల అవసరాలు తీర్చమని అడుగుతున్నందుకు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నందుకు అక్రమ కేసులు బనాయించి జైళ్లలో వేయిస్తున్నారు. రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం వారికి నిర్లక్ష్యం చేస్తున్నది. దళితులతో మేమందరం కూడా మా ఆందోళన నియోజకవర్గ ప్రజల తరఫున ఈ పత్రాన్ని, ఈ బాధను, ఈ నివేదనను ఈరోజు అంబేద్కర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈరోజు అంబేద్కర్ గారికి ఇది ఇవ్వడం అంటే ఎవరెవరైతే భారత రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తున్నారో, ఎవరైతే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మాకు స్ఫూర్తి అనుకుంటున్నారో వాళ్ళందరి దృష్టి కూడా వీటన్నిటినీ మేము తీసుకురావడం అన్నమాట. దయచేసి అందరూ కూడా ఎవరెవరైతే చాలామంది కేసీఆర్ గారు నియంత పాలన అంతమోదించింది అని చెప్పి ఎవరెవరైతే మేధావులు పెద్దలైతే ఎవరెవరైతే మాట్లాడినారో ఆ పెద్దలందరూ కూడా నోళ్లు విప్పాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైపోయినాయి, ప్రజలకు ఇచ్చిన హామీల గురించి మీరు ప్రజల తరఫున ప్రశ్నిస్తారా లేదా మాట్లాడండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా మీరు ప్రశ్నించారు, మళ్ళీ ఇప్పుడు కూడా ప్రశ్నించండి అని చెప్పి నేను మీ అందరికీ కోరుకుంటూ, ఈ ప్రభుత్వాన్ని కనుక నిలదీయకపోతే ఒక గౌరవప్రదమైన దాదాపు 45 మంది ఉన్న ఎమ్మెల్యేలు కలిగి ఉన్న ఒక ప్రతిపక్ష నేత మీదనే అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టే పరిస్థితి వచ్చిందంటే రేపు సాధారణ పౌరుడు ఈ రాష్ట్రంలో ప్రశ్నించే హక్కు ఉంటుందా, ప్రశ్నించే స్వేచ్ఛ ఉంటుందా? దయచేసి ప్రజాస్వామికవాదులందరూ కూడా ఈ విషయాన్ని ఆలోచించి ఈ రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాన్ని, అన్యాయాన్ని ఎండగట్టాల్సిందిగా మీ అందరికీ కోరుతున్నాను. రైతు బంధు 15,000 వెంటనే, రైతు బంధు 15,000 వెంటనే, వెంటనే తాతగాని రేవంత్ రెడ్డి, తాతగాని రేవంత్ రెడ్డి, రైతు భరోసా 15,000 వెంటనే. జై తెలంగాణ. రైతులకు వేలు నడుస్తున్న రేవంత్ రెడ్డి, మహిళలకు 25,000 వెంటనే, మహిళలకు 25,000 వెంటనే. రాజ్యాంగ వ్యతిరేకంగా పాలిస్తున్న కాంగ్రెస్ పాలన
గాంధాల నాయకత్వం